కర్నూలు జిల్లా ఆధుని మండలం కొత్తూరు గ్రామంలో గ్రామ ప్రజలు గ్రామ పెద్దలు అందరూ కలిసి విగ్రహ ప్రతిష్టాపన చేశారు. వివరాల్లోకి వెళ్తే కర్నూలు జిల్లా ఆధుని మండలం కొత్తూరు గ్రామంలో శ్రీ గుంటరంగస్వామి విగ్రహ ప్రతిష్టాపన చేయగా ఈ కార్యక్రమానికి టీడీపీ నాయకులు భూపతి నాయుడు ₹1,00,000 దేవాలయానికి ఇచ్చారని, విశ్వ హిందూ పరిషత్ పెద్ద మనుషులు, గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు అందరూ కలిసి గ్రామం పచ్చగా ఉండాలని శ్రీ గుంటరంగస్వామి విగ్రహ ప్రతిష్టాపన చేశామని తెలిపారు. అలాగే ఈ గుంటరంగస్వామి శ్రావణ మాసం శుభదినమున విగ్రహ ప్రతిష్టాపన చేయడం చాలా మంచిదని, అలాగే దేవాలయాన్ని నిర్మించడానికి గ్రామంలో ఉన్న గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు అందరూ కలిసి ₹50 లక్షలతో ఈ దేవాలయాన్ని నిర్మించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి సీతారాములు, నందబలం ప్రభు, ధర్మకర్త నరసింహులు, గ్రామ సర్పంచ్, గ్రామ పెద్దలు, నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు, మహిళలు, చుట్టుపక్కల గ్రామ ప్రజలు, విశ్వ హిందూ పరిషత్ యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు. నందు శ్రీ గుంటరంగేశ్వర గుడి దగ్గర నూతన విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు విఘ్నేశ్వర స్వామి, శివుడు, నందీశ్వరుడు, తర్వాత నవగ్రహ దేవతలు, పాతప్ప, గ్రామ బొడ్రాయి, ఇవన్నీ గ్రామ దేవతలు ఈరోజు శ్రావణ మాస శుభ సందర్భాన ప్రతిష్టాపన జరగడం జరిగింది. ఈరోజు ఎందుకంటే ఈ చుట్టుపక్కల చిన్న గ్రామం అయినా ఇంత గొప్ప దేవాలయాన్ని నిర్మించుకొని భక్తిపూర్వకంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడము చాలా శుభదాయకము. మన హిందువులు అహిందూ ధర్మాన్ని కోసము మనమందరూ ప్రతి ఒక్కరు దేవాలయ నిర్మాణం చేసుకోవాలి. మన హిందూ ధర్మాన్ని పాటించాలి. హిందూ మతాలను మనం అందరూ ప్రతి సంవత్సరం ఏదో ఒక కార్యక్రమం జరిపితూ మనమందరము హిందువులము, బంధువులము అన్న సదుద్దేశంతో ఏ కార్యక్రమం నిర్వహించినా కలిసికట్టుగా జరుపుకుంటే మన గ్రామాల్లో హిందూ ధర్మం కూడా బాగుపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది చాలా పవిత్రమైన దినము. ఈరోజు ఎంతో పవిత్రమైనది. ఈ చిన్న గ్రామము కుక్కరాగంలో ఇంత చిన్న గొప్ప కార్యక్రమం నిర్వహించి ఈ దేవాలయ నిర్మాణం చేసుకుని దాదాపు 50 లక్షలు వ్యయంతో ఈ గ్రామంలో ఈ దేవాలయ నిర్మాణం జరిగింది. దేవాలయం పాటు దేవస్తంభాలు, తర్వాత అన్ని విగ్రహాలు ఈ గ్రామంలో ప్రతిష్ఠ జరుపుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ గ్రామంలో అందరూ చుట్టుపక్కల ఆడపిల్లలతో ఎంత దూరం పోయి వాళ్ళు నిధి సేకరణ చేసుకొని ఈ గ్రామంలో పరిశుద్ధమైన దేవాలయాన్ని నిర్మాణం చేసుకోవడం జరిగింది. ముందు ముందు మనమందరం ఆడపిల్లలు, పెద్దలు ఈ గ్రామంలో దేవాలయాన్ని పరిరక్షించుకొని ప్రతి దినము మీ పిల్లలకు, మీ పెద్దలు అందరూ దేవాలయం సందర్శన చేసుకుంటూ భగవంతునామం స్మరించుకుంటూ మన గ్రామంలో దేవుని భక్తిపూర్వకంగా నడుచుకోవడానికి మన పిల్లలకు కూడా నేర్పాలా. హిందూ ధర్మం ఏం చెప్తుందంటే మన హైందవ ధర్మాన్ని మనం అందరం పాటించాలా. పాటించినప్పుడే మన ధర్మం కాపాడేది. భగవంతుడు ఏ ధర్మం లేనిది మన హిందూ ధర్మము చాలా గొప్పది. అన్ని మతాల కన్నా మన మతము చాలా పవిత్రమైనది. అన్ని మతాలను ఆదరించి అందరినీ ప్రేమభావంతో చూసే మతం ఏదంటే హిందూ మతమే. ఒకరిపైన ద్రోహము చేయము అనేది లేకుండా మనం కలిసినట్టుగా ఉండి మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఒక కలిసికట్టుగా అందరము ఐకమత్యంగా ఉండి ఈ గ్రామంలో ముందు ఇంకా ఇలాంటి కార్యక్రమం జరపడానికి మనం అందరూ పట్టుదల కృషితో ఉండాలని విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో మీ అందరికీ ఈ సందర్భం తెలియజేస్తున్నాను. ఏ విషయమన్నా మీకు సమస్యలు వచ్చినా విశ్వ హిందూ పరిషత్ కార్యవర్గం పెద్దల దగ్గరకు వచ్చి మీకు ఏమన్నా కావాలన్నా కూడా మా పెద్దల సంవత్సరం వాళ్ళతో మాట్లాడి మీ గ్రామానికి కావాల్సిన సహకారాన్ని అందించడానికి మేము ఎల్లవేళలా సిద్ధంగా ఉంటాము. విశ్వ హిందూ పరిషత్ ఆలయం ఆదోనికి వచ్చి మీరు విశ్వ హిందూ పెద్దలతో మాట్లాడితే మీకు ఏమైనా సమస్యలు వచ్చినా, దేవాలయం వచ్చినా, దేవాలయాల పరిరక్షణ, దేవాలయ రచన, హిందూ ధర్మ రచన, హిందువుల యొక్క క్షేమవామం ఇవన్నీ అభివృద్ధి చేయడానికి మీరందరూ ఎప్పుడు వచ్చినా, ఏ టైంలో వచ్చినా మా